అన్న మాటతో పిఠాపురం నియోజకవర్గం ఊపిరి పీల్చుకుంది. పదవి కోసం కాదు, ప్రజల కోసం శ్రమిస్తున్నటువంటి నాయకుడు. సొంత లాభం కొంత మానుకొని పొరుగు వారికి పాటుపడబోయ్ అన్న మాటను రీక్రియేట్ చేశారు. సొంత లాభం కొంతైనా లేకుండా అహర్నిశలు కూడా పిఠాపురం నియోజకవర్గానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు వారి యొక్క భవిష్యత్తు కోసం అహర్నిశలు కృషి చేస్తున్నటువంటి జన సైనికుల సేనాని. ఆయన బ్లడ్ బి పాజిటివ్ మాత్రమే కాదు, ఆయన ఆలోచన, ఆశయం అన్నీ కూడా బి పాజిటివ్. ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు కొనిదెల పవన్ కళ్యాణ్ గారి యొక్క ప్రసంగం. పిఠాపురంలో నిర్వహిస్తున్న ముందస్తు పీఠికాపుర సంక్రాంతి మహోత్సవాలకి విచ్చేసిన సహచర మంత్రులు, గౌరవ శ్రీ నారాయణ గారికి, మున్సిపల్ పరిపాలన అర్బన్ శాఖ మంత్రివర్యులు, కాకినాడ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు శ్రీ పొంగూరు నారాయణ గారికి మనస్ఫూర్తిగా మన పిఠాపురం ప్రజల తరపున మనస్ఫూర్తిగా వారికి ఆహ్వానం పలుకుతున్నాం. అలాగే గౌరవ పౌర సరఫరాల, ఆహారం, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రివర్యులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారికి మనస్ఫూర్తిగా వారికి ఆహ్వానం పలుకుతున్నాం. మనోహర్ గారు జనసేన పార్టీ కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, ఇబ్బందులు పడ్డా ఒక వెన్నుదన్నులాగా నిలబడిన నాయకులేదు. అలాగే రాష్ట్రం ప్రజానికం కష్టాల్లో ఉంటే ఏ సమస్యనైనా సరే ముందుండి నాకు వెన్నంటే ఉండి నాకు ధైర్యం ఇచ్చిన మనోహర్ గారికి మరో మనస్ఫూర్తిగా ఈ వేడుకకి హాజరైనందుకు మనస్ఫూర్తిగా వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఆయన వాగ్దాటితోటి మంత్రముగ్ధుల్ని చేసే గౌరవ పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రివర్యులు కందుల దుర్గేష్ గారికి మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారం. వారిని ఒకటే అడిగాను, మన ఈ పిఠాపురం, మన పీఠికాపురం